ముఖ్యంగా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. ఇదంతా షెడ్యూల్ భూమాని మీ అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా ఫేక్ అసిస్టెంట్ని కొంచెం కంట్రోల్ చేయాలి. బినామీల పేరుతో రీసెర్చ్లు, హోటళ్ళు ఇవన్నీ కూడా ముందు ఆఫ్ చేయాలి. ఎవరు మాట్లాడడం లేదు, ఎవరు చెప్పడం లేదు. ఇంకెప్పుడు అవుతుంది? ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు నాకాలంటే ఒక కర్ర, ఆ కర్రకి గొడవ మనం పెడతాము, అదే సాయం చేస్తుంది. మన కర్ర మనం అనుకుంటున్నాం. ఇక్కడ వచ్చినప్పుడు చూస్తున్నాం, హోటల్ ఇవన్నీ ఉన్నాయి, ఎవరెవరిని బినామీలు పెడుతున్నాయి, హోటల్ చాలా ఫోన్ చేస్తాము, అక్కడ ప్లేట్ అది కుడుతున్నారు మనోళ్ళు, ఆ పేర్లో ఉన్నాయి. ఎందుకు దానితో మాట్లాడడం? ఎందుకు అసలు పట్టించుకొని మీరు? నేను అడుగుతున్నాను, ఎందుకంటే ఇప్పుడు చెప్తాను కదా, నేను చేసిన చెప్తాను. మనం చెప్పాడు ఫేక్ అసిస్టెంట్ సార్, ఒకసారి చూడండి. ఇవన్నీ ఇది ఎవడో బొంగు ఒక కాపుడు నెక్స్ట్ జాతర సర్టిఫికేట్ పెట్టుకున్నాను, అది ప్రాక్టీస్ తీసేశారు. అర్థమైందా? ఒక తండ్రి బీసీ క్యాండిడేట్ ఆడు దత్తత ఇచ్చినట్టు కొడుక్కి వంటల సర్టిఫికేట్, ఆ నకిలీ తండ్రికి మోగల సర్టిఫికేట్. 420 కుటుంబాల్లో ఇది మన ఫేక్ సర్టిఫికేట్ పెట్టుకొని కమర్ కులస్తులు అందరూ కూడా కమర్ కులస్తులు మాకు వాళ్ళు ఒక చోట ఇక్కడేమో ఈ ఊళ్ళో ఉంటే కొడతో ఆ ఊళ్ళో ఉంటే మోగుతో ఆ ఊళ్ళో పెట్టుకున్నారు. వాళ్ళందరూ పట్టి పీకేశాను. వాళ్ళందరూ ఫేక్ అసిస్టెంట్ కాదనుకొని మొత్తం ఆర్టీఓ కలెక్టర్ అందరూ కూడా ఒకటే చెప్పాను, మీరు వెంటనే జాబ్ స్టేట్మెంట్ ఇచ్చి ధృవీకరణ కోసం రిజల్ట్ చేయండి, వాళ్ళు అసిస్టెంట్ కాదని. ఏంటంటే మీ పని మీరు కోర్టు ఖాతాను ఓపెన్ చెప్పాను, అదే చేశారు. నాకు ఎండోర్స్మెంట్ కాపీ పంపారు. మీకు ఉదాహరణ చెప్తున్నాను, ఇటువంటి చేసుకెళ్ళిపోతే ఏమీ లేదు. ఇంకా మనకు వెళ్ళాలి ఎప్పుడు కూడా. అర్థమైందా? చెప్తున్నాను. ఇప్పుడు షెడ్యూల్ ఏరియా గురించి మేమున్న మా ముఖ్య సమస్య, మీకు ఎలా అయితే లోకల్ ఇష్యూస్ ఉన్నాయో పోలవరం అని సడక్ సమస్య అని మాకలాగే పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించి కేవలం షెడ్యూల్ ఏరియా సమస్య ఉందన్నమాట. దానికి సంబంధించి ఆల్రెడీ గవర్నర్ గారు 2024 వచ్చినారు, 25 వచ్చారు. రాజేంద్ర గారు ఉన్నప్పుడు ఇదంతా షెడ్యూల్ ఏరియా ఆయన చేసి సర్టిఫికేట్ ఇచ్చారు. ఆయన వెళ్ళిపోయాక తూతూ మాత్రమే తీసుకున్నారు కాదనుకొని. మేము ఎగ్జామ్స్ రాస్తాము, అప్లికేషన్ పెడతాము వెబ్సైట్లో, షెడ్యూల్ అని చూపిస్తుంది. కానీ ఇవేం చేస్తున్నారు? పెయిన్ అని చెప్తున్నారు. సెలెక్ట్ అయ్యాక షెడ్యూల్ ఏరియా సర్టిఫికేట్ తెమ్మంటున్నారు. అది ఎంతవరకు? మొన్న ఇద్దరు చాలా మాట్లాడు పీసా యాక్ట్, పీసా గ్రామ సభ. అసలు పీసా అంటే ఏంటి? దాన్ని ఎవరు కనుగొన్నాడు, ఎప్పుడు పెట్టారు, ఏంటి దాని వివరణ ఇస్తున్నారు, లాభాలు ఏంటి?